హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మన మీ వీడియోలో చాలా టేస్టీ, సింపుల్ అండ్ హెల్దీ అయిన నువ్వుల లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ఈ నువ్వుల లడ్డూలో అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అవేంటో నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ నువ్వుల లడ్డు రోజుకొకటి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది, చాలా చేంజెస్ అయితే వస్తాయి. సో ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దానికోసం ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో నువ్వులు అయితే వేసుకోండి. ఇప్పుడు ఎటువంటి ఆయిల్, గీ యూజ్ చేయకుండా నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అనేది ఎంతసేపు చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి అనేది తెలియకపోతే నువ్వులు అనేవి చిటపట్లాడే వరకు, అలా సౌండ్ వచ్చే వరకు అయితే డ్రై రోస్ట్ చేసుకోండి. అలాగే లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయండి. అలా డ్రై రోస్ట్ చేసిన నువ్వుల్ని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఆ నువ్వులు చల్లారేలోపు నేనైతే ఇక్కడ బెల్లం కోరుకుంటున్నాను. నేనైతే 1/4 క్వాంటిటీకి అయితే చేస్తున్నానండి. 1/4 నువ్వులు అండ్ 1/4 బెల్లం తీసుకున్నాను. బెల్లం ఇలా కోరుకోవడం కష్టం, టైం పడుతుంది అంటే ఒక టిప్ అండి. ఏం లేదు, కవర్ అయితే తీసుకోండి, దాని మీద బెల్లం పెట్టి ఒక రాయి అయితే తీసుకొని బెల్లాన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇదైతే చాలా తక్కువ టైం అయితే పడుతుంది అండ్ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే డోంట్ డూ హార్డ్ వర్క్, డూ స్మార్ట్ వర్క్ అయితే అన్నారు కదా, అదే వర్క్ అయినా ఇంతే కదండి. సో ఇలా రాయి తీసుకొని బెల్లాన్ని అయితే మెత్తగా స్మాష్ చేసుకోండి. సో బెల్లాన్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాక నేనైతే ఇప్పుడు చల్లారిన నువ్వుల్ని ఒక జార్లోకి అయితే తీసుకుంటున్నాను. నువ్వులు జార్లోకి అయితే తీసుకున్నాక వాటిని ఒక 3 సెకండ్స్ అయితే గ్రైండ్ చేయండి. ఎక్కువగా వద్దు, మరీ మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక 3 సెకండ్స్ చేసుకోండి. నువ్వుల్ని గ్రైండ్ చేసిన తర్వాత అందులోకి నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం కూడా యాడ్ చేసుకున్నాక బెల్లం, నువ్వులు బాగా కలిసే వరకు గ్రైండ్ చేసుకోండి. సో అలా గ్రైండ్ చేసుకున్నాక మిక్చర్ మొత్తం ఒక పళ్ళెంలోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అందులోకి నేను కట్ చేసుకున్న క్యాష్యూ నట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. క్యాష్యూ నట్స్ అయితే యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్చర్ మొత్తాన్ని బాగా కలుపుకోండి, ఉండలు లేకుండా. ఉండలు ఉంటే లడ్డు సరిగ్గా రావు. సో బాగా కలుపుకోండి. అవి కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఒక్కొక్కటిగా లడ్డూని అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ లడ్డూల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్తున్నాను కదా, అవేంటో చూద్దాం. ఈ నువ్వుల్లో అయితే కాల్షియం, మెగ్నీషియం అనేది ఉంటుందండి. కాల్షియం అనేది మన బోన్ స్ట్రెంథనింగ్కి అయితే ఉపయోగపడుతుంది. అలాగే బెల్లంలో ఉండే ఐరన్ మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని అయితే ఇంక్రీజ్ చేస్తాయి. అంటే మన బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు రోజుకి ఒక లడ్డు తింటే వాళ్ళలో బ్లడ్ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందండి. వాళ్ళు కంటిన్యూగా రోజుకి ఒక లడ్డు అయితే ఖచ్చితంగా తినాలి. అలాగే ఇప్పుడు చాలామంది ఉమెన్స్కి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయి కదా, అటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా ఈ రోజుకో లడ్డు తిని అయితే తగ్గించుకోవచ్చండి. హార్మోన్స్ అయితే బ్యాలెన్స్ అవుతాయి, పీసీఓడి ప్రాబ్లం అయితే తగ్గుతుంది. అలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బెల్లంలో ఉండే ఐరన్ మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడమే కాదు, ఆ బ్లడ్ని ప్యూరిఫై కూడా చేస్తాయి. సో మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు రోజుకొక లడ్డు అయితే ఖచ్చితంగా తినండి, దానివల్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఫైనల్లీ ఈ బెల్లం, నువ్వులు కలిపిన ఈ లడ్డూలు తినడం వల్ల బాడీలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.